సో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు విజయవాడలోనే ఫేమస్ అనమాట 4 AM బిర్యానీ అని చెప్పేసి లెనిన్ సెంటర్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఆ రోడ్లో ఉండిద్ది అనమాట. అక్కడికైతే వెళ్ళబోతున్నాం. ఇప్పుడే లేచాను, టైం అయితే 3 అవుతుంది. సో బ్రష్ చేసి మనం స్టార్ట్ అవుదాం. వీడు చూడండి, నేను అవుతుంటే అరుస్తున్నాడు, ఏంటని బాధ. మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం అనమాట. ఆటో ఉంటే ఆటో ఎక్కుదాం, లేకపోతే బై వాక్ వేసేద్దాం. గుంటూరు దాకా నడిచిన వాళ్ళం విజయవాడ బస్ స్టాండ్ నుంచి. ఇది కొద్దిగా మనకి లెక్కేమి ఉండదు. ఆటో అడుగుదాం, రీజనబుల్ ప్రైజెస్ చెప్పాడు అనుకో ఓకే, లేకపోతే డైరెక్ట్ వాక్ వేసేద్దాం. సో నేనైతే ఒక 10 నిమిషాలు చూసాను అనమాట ఆటో కోసం. ఆటో అయితే ఈ 10 నిమిషాల్లో ఒక్కటే వచ్చింది, మిగతా అన్ని లారీలు వస్తానే ఉన్నాయన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా 4 కూడా అవ్వలేదు, అందుకే మనకి ఒక్క ఆటో కూడా సరిగ్గా రాలేదు. వచ్చిన ఒక్క ఆటో ఎంత అడిగాడు తెలుసా? మా ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి 150 రూపాయలు అడిగాడు అనమాట. నార్మల్గా అయితే 15 రూపాయలు ఉంటుంది. అంత ఇచ్చి ఎందుకురా బాబు ఎక్కడం అని చెప్పేసి బై వాక్ వేసేస్తున్నా. ఏంటంటే కొద్దిగా చలి కూడా ఉంది, వింటర్ సీజన్ కదా, లైట్గా పర్లా తగ్గింది ఇది వరకు కంటే. సో ఇంక నడుచుకుంటూ వాక్ వేసేద్దాం. రోడ్డు మీద ఏమన్నా మంచి సినారియో కనిపిస్తే చూపిస్తా. వాళ్ళు చూడండి చలిమంట వేసుకున్నారు. సో ఇదైతే మనకి బీసెంట్ రోడ్ వ్యూ అనమాట. చూడండి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో అదైతే మనకి లెనిన్ సెంటర్ రోడ్ వచ్చింది. అటు వెళ్తే కొంచెం ఫ్రంట్కి ఇటు సైడ్ తిరిగితే. సో ఇప్పుడైతే మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. సో ఫైనల్లీ అయితే మనం వచ్చేసాం అనమాట బెంగళూరు 4 AM బిర్యానీ అని చెప్పేసి. అంటే బెంగళూరులో ఉండదండి, విజయవాడలోనే ఉంటుంది. కాకపోతే బెంగళూరులో ఎక్కువ ఫేమస్ అనమాట ఈ 4 AM బిర్యానీ అని చెప్పేసి. అందుకే మనకి విజయవాడలో అయితే పెట్టారనమాట. సో చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. లోపలైతే పర్లేదు అనమాట, ఇంటీరియర్ అంటే కూర్చోడానికి బాగానే ఉంది. అండ్ జనాలు కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఇక్కడ నేను మెనూ డిస్ప్లే చేస్తున్నాను, మీరు రేట్లు అయితే చూడొచ్చు. నేనైతే చికెన్ దమ్ బిర్యానీ ఇచ్చాను, ప్రైస్ వచ్చేప్పటికి 150 రూపీస్. ఫైనల్లీ మనం ఎంత కష్టపడి ఎర్లీ మార్నింగ్ నడుచుకొని వచ్చినందుకైతే బిర్యానీ అనేది వేడిగానే ఉంది. సో నాకైతే టేస్ట్ చేయాలి అని చెప్పేసి చాలా అంటే చాలా ఆరాటం పడి టేస్ట్ చేశాను అనమాట. సో ఇది రైస్ అనేది మనకి చిట్టి ముత్యాల రైస్. మేబీ అందరికీ నచ్చకపోవచ్చు, కాకపోతే చాలా ఫేమస్ అనమాట దీంతో చేసే బిర్యానీ అనేది. నాకైతే బాగానే అనిపించింది. నేనైతే చార్వా సరిపోక అయితే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట, ఎందుకంటే గట్టి తినాలని చెప్పేసి. క్వాంటిటీ అయితే చూడడానికి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించింది, అంటే రియాలిటీలో అక్కడికి వెళ్ళి తినేటప్పుడు. కానీ తిన్నంతవరకు అయితే అసలు ఆ పొట్టలోకి వెళ్ళట్లేదు అనమాట నాకైతే. ఎందుకంటే మరీ ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చి నేనైతే ఎప్పుడు తినలేదు, ఇదే ఫర్ ది ఫస్ట్ టైం అనమాట. అంటే ఎంత పొద్దున్న లేచి తినేపాటికి బిర్యానీ అయితే లోపలికి వెళ్ళట్లేదు అనమాట. సో ఎలాగోలా అయితే మొత్తం తినేసాను చివరికి దాకా ఉండి. సో టేస్ట్ అయితే పర్లేదు, మరీ అబ్బా అద్దిరిపోయిందిరా అని చెప్పేసి అయితే అనుకునే అంత లేదులే, కానీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు. నేనైతే ఇప్పుడే దమ్మిరి మొక్క అనేది టేస్ట్ చేశాను అనమాట. సో దమ్ము మొక్క కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఓవరాల్గా అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. మరీ పొద్దున్నే లేచి వచ్చి తినే అంత టేస్ట్ అయితే లేదనమాట, పర్లా, ఇట్స్ ఓకే. మొత్తానికి అయితే నేను తినేసాను. మీలో ఎంతమంది ఇక్కడ టేస్ట్ చేశారో కింద కామెంట్ చేయండి.
సో నేనైతే తిని బస్ స్టాండ్ వచ్చాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా గడిబిడి జరిగిందనుకోండి, అర్జెంట్ బాత్రూమ్ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. మరి ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే వెంకీ రిలీజ్ ఉంది వాళ్ళ అలంకార్ థియేటర్లో, అది కూడా బ్లాగ్ చేద్దామని చెప్పేసి ఉన్నాను. ఈ వీడియో కంటే ముందు అది వస్తుంది. సో ఎవరైతే వెంకీ రిలీజ్ వీడియో చూడలేదో, అలంకార్ థియేటర్ చూడలేదో ఉండిద్ది, చూడండి. హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటాను. ఇంతటితో సమాప్తం.